హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ గేమర్. ఇప్పుడే మనకు ఒక సబ్స్క్రైబర్ ఒక ఛాలెంజ్ ఇచ్చారు అనమాట. ఏంటంటే మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరినీ వేసి ఎస్కేప్ అవ్వమన్నారు. ట్రై చేద్దాం రండి. మనతో పాటు మన ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు. ఇప్పుడే మనం మిలిటరీ బేస్కి వెళ్తున్నాం. మంచి కండిషన్ లో కూడా లేదు, గతుకులు ఎక్కేస్తున్నాయి. అబ్బా బ్రేక్ వేస్తాం. మనకి 3 సబ్స్క్రైబర్స్ ఇస్తానన్నారు. అన్న నాకు 3 సబ్స్క్రైబర్స్ వద్దు, 1 సబ్స్క్రైబర్ చాలు. సరే అయితే మనం తొందరగా వెళ్ళాలి. జాగ్రత్తగా పోనీ అన్న, జాగ్రత్తగా అన్న. మనతో కూడా లిటిల్ సబ్స్క్రైబర్ కూడా ఉన్నాడు మనతో. ఆడి పేరు వినయ్. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ఐడియా ఇచ్చిందే ఆడు. ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళి అర్జెంట్ గా పెద్ద బ్యాంక్ దగ్గరికి వచ్చావు ఇప్పుడే. నమ్మాలి కదమంటారా ఇంత ఆడు అలా వెళ్ళిపోతాడు, ఆడికి మెంటలు ఎక్కేసింది. మరి అక్కడికి వెళ్ళి తప్పించుకోవాలన్న సబ్స్క్రైబర్ ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి తొందరగా చేద్దామని ఆడుతుంటాడికి. మనం మన పని చేసుకోవచ్చు. కారు పక్కన సరదాగా ఆపాను. కారు పక్కన ఏంటి ఈయనే సరదాగా ఆపాను. మళ్ళీ చేస్తున్నాడు. వీడు సరదాగా తిప్పాడు. ఈయనే సరదాగా తిప్పాడు. ఆడక కొంచెం దూరం ఎక్కువ. ఆగాడు. ఎందుకు మనకి అలాంటి రూల్స్ ఏమి ఉండవు. మన వాడికి దూరం ఎక్కువ. అక్కడికి వెళ్ళాక ఇన్విజిబిలిటీ చీట్ వాడాలి, అన్ని వాడాలి. అవి వాడకపోతే ఈ పాటికి ఎక్కడికో కైలాసానికి వెళ్ళిపోతాం మనం. సబ్స్క్రైబర్ ఏం చెప్పాడు? ఇన్విజిబుల్ చీట్ ఏం వాడకుండా వెళ్ళి రమ్మన్నా. ఆ సబ్స్క్రైబర్ ఇన్విజిబిలిటీ చీట్ వాడద్దు అనలేదు. మ్యాప్ తీసో ఇప్పుడు తీసి మేము ఎంతదాకా ఏం చేశారా? మేము ఎందాక వరకు ఎత్తుకాం, అలా సరదాగా తిరిగాం. ఇప్పుడు పెట్టాను మిలిటరీ బేస్ అక్కడికి. ఇప్పుడు పెట్టాను. మన వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. అందుకే చాలా మంది చూసినట్టు ఉన్నారు. మన లాస్ట్ వీడియో 50 days 50 పోయా సెకండ్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడు చాలా వ్యూస్ వచ్చినాయి. దానికి దానివల్ల ఒక 20-25 వ్యూస్ వచ్చినాయి. 20-25 వ్యూస్ వచ్చినాయా? చాలా ఎక్కువ. మరి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కదరా, మరి ఆ మాత్రం వస్తే చాలా ఏంటి. మిగతా ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా ఛానల్ కూడా అలా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సేపు అవుతున్నట్టు కారు సరదాగా ఆపానండి. కాదు, సరదాగానే ఆపాను. ఎందుకంటే మనోడు కొంచెం కూడా ట్రై చేసాడు కదా, అలసిపోయి ఉన్నాడు, అందుకే ఆపాను. నడిపాడు అమ్మ పాకిస్తాన్ నుంచి ఇండియాకి. ఇప్పుడు మొదలయ్యాను. పద వెళ్దాం. ఇంకేముందిలే, వెళ్దాం పదండి. వెళ్తాడు గుంపేస్తాడు ఎక్కడ వచ్చాడు ఆపేసాడు. మళ్ళీ స్కిడ్ ఇంకెళ్ళాలిరా, అందుకే స్కిడ్ వేసాను. టర్నింగ్ తప్పండి ఎక్కువ. ఎందుకు? మనం అంటే యూట్యూబర్స్ అంటే గేమింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా తిప్పాలి. ఎక్స్ట్రా మనకి మనం ఏమన్నా మొన్నాబాయా లేకపోతే అజ్జుబాయి కనీసం గేమింగ్ ఒక 1 year అయ్యాక మినిమం అలాగైనా అవ్వాలని నా కోరిక. 1 year అయ్యాక మినిమం అలాగైనా అవ్వాలని నా కోరిక. ఎన్ని ఆశలు ఆశలు మీటే నెరవేర్చాలి. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిలిటరీ బేస్కి వెళ్ళమంటే ఏం చెప్తున్నారా బాబు?
ఆగడేంటి? అదో కారు సైడ్ ఇచ్చినట్టు ఉన్నాడు ఈడు. మీకు మళ్ళీ వీడియో లేట్ అవుద్దని ఇందాక నుంచి ఇప్పటికి కొంచెం కట్ చేసాం. ఇప్పుడు వెళ్దాం పదండి. వెళ్దాం. నాకు కొంచెం దగ్గు వస్తుంది. కార్ ఎక్కువ ఇప్పుడే పదండి మిలిటరీ బేస్కి వెళ్దాం. మిలిటరీ బేస్ దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్విజిబిలిటీ చీట్ కోడ్ వేసుకుంటున్నాను. ఇన్విజిబిలిటీ చీట్ కోడ్ వేసుకుంటున్నాను. పాట ఆపాను. ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్ జాయిన్ అవుతాడు. తన పేరే వెన్నెలిక. మాట్లాడదు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. తనకు కొంచెం కెమెరాలోకి రావడానికి సిగ్గు ఉందంట మాట్లాడడానికి. మనం వెళ్ళిపోయాం మిలిటరీ బేస్ లోకి. వచ్చాం. అప్పుడే వచ్చేస్తున్నారు పోలీసులు కూడా. మనం ఇప్పుడు కొంచెం అటాక్ చేసి జాగ్రత్తగా ఎస్కేప్ అవ్వాలి. అది అవ్వకపోతే మళ్ళీ మనం చేసిన ఛాలెంజ్ యాక్సెప్ట్ అవ్వదు. అప్పుడే బాంబు వేస్తారు. మిలిటరీ బేస్ లో అందరూ బాబు జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం ఇన్విజిబిలిటీ వేసుకోవడం వల్ల మనం చావట్లేదు. ఒకవేళ అది అయిపోయింది అనుకో మనం కూడా పోతాం. హెలికాప్టర్ కూడా పైకి వచ్చేస్తున్నారు తెలిసినానికి. బాబు జాగ్రత్తగా వేయాలి. స్టిక్ బాంబులు వేస్తున్నాం కానీ పని చేయట్లేదు స్టిక్ బాంబులు. మన ఊరిని కంటైనర్ తొక్కేసింది. మనం గన్ తీసుకుందాం రండి. చుట్టూరే వేస్తున్నాం. ఎవరైనా వస్తే చచ్చిపోతారని మనం తిరుగుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకెంత 3 నిమిషాలు 30 సెకండ్లు ఉంది ఇన్విజిబిలిటీ. ఆ లోపలనే మనం ఎస్కేప్ అవ్వాలి. లేదా వేస్తారు మనల్ని. అక్కడికక్కడే సెంటర్ లో పోతాం. జాగ్రత్తగా ఎస్కేప్ అవుతాం రండి. ఓకే గైస్. ఇప్పుడు మళ్ళీ మన వెనీలిక కామెంటరీ ఇస్తుందంట. బాగుంది. బాగా ఎస్కేప్ అవుతున్నారు. థ్యాంక్ యూ మీ కామెంటరీ ఇచ్చినందుకు. కార్ తీసుకుంటుంటే కార్ వేసేస్తున్నారు స్పాన్ చేస్తుంటే. హెలికాప్టర్ తీసుకున్న జుయ్యమని వేసేస్తున్నారు. హెలికాప్టర్ తీసుకున్నా జాగ్రత్తగా వెళ్ళాలి. మన లోపలికి వెళ్తాం. ట్యాంకర్ లోపలికి వెళ్తున్నాం. వెనకాల నుంచి వేసేస్తాడు. వెనకాల నుంచి వేస్తాడు. కింద నుంచి వేసేస్తున్నారు. ఇంకంత 2 నిమిషాలు ఉండాలి. ఇన్విజిబిలిటీ ఇంకా 2 నిమిషాలు ఉంది. జాగ్రత్తగా ఎస్కేప్ అయిపోతాం. పదండి బయటికి. లెట్స్ గో. జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడే మనల్ని చెక్కేస్తారు. అయ్యా సమోర్డ్ వచ్చింది. మళ్ళా గేట్లు ఏమో ఓపెన్ అవ్వట్లేదు. ఆమె జాగ్రత్తగా బయటకు వచ్చు. హెలికాప్టర్లు కూడా వచ్చినాయి. ఫోన్ చేసి కార్ తీద్దాం రండి. మనం ఇప్పుడు పోలీసు వాళ్ళని పిలుద్దాం. సరదాగా ఫోన్ చేద్దాం పోలీసు వాళ్ళకి. 911 ఎమర్జెన్సీకి ఫోన్ చేద్దాం. 911 ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళేమో మన ఎమర్జెన్సీ ఏంటా అని అడిగారు.
మనం పోలీసులు కావాలని చెప్పు, అది మనం లేస్తే మనం పోలీసుల నుంచి రక్షణ తీసుకోవాలి కాబట్టి మనం పోలీసులు కావాలన్నాను. అంతలో వీళ్ళు లేసీస్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు మనం లేసీస్ లో ఉన్నారు వీళ్ళు. జాగ్రత్తగా కొండ మీదకి వెళ్ళిపోదాం. కాల్ వేసుకుని కొండ మీదకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్పీడ్గా వెళ్తాం. మనం బాగానే వెళ్తున్నాం. దగ్గరికి వచ్చి జారిపోతున్నాం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు కొంచెం బాగాలేదు హెల్త్, నాకు హెల్త్ బాగాలేదు, అయినా మీకోసం వీడియో తీస్తున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు బాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసమనే కదా ఎంత హెల్త్ బాగోపోయినా చేస్తున్నాను. మీరు మాత్రం బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనోడు కెమెరామ్యాన్ వీడియో తీస్తున్నాడు. అబ్బా చచ్చిపోయామే ఇన్విజిబిలిటీ కోడ్ వేసుకుంటుంటే. बाय फ्रेंड्स, सब्सक्राइब टू आवर चैनल. वीडियोस बनाने हैं फिल्मोरा है ना, वीडियोस बनाने हैं फिल्मोरा है ना।